ఆదాము జన్మ ఎక్కడ జరిగింది, ఆదాము జన్మ నుంచి ఎలా వచ్చాము ఉంచావలిగా, తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి ఆయన చెప్తున్నాడు. వారి వారి బలము చేత జ్ఞానము చేత ఏం చేశారండి? చూడండి, అన్నదమ్ములు ఇద్దరు కయ్యని ఏబేలు ఉన్నాడు. కయ్యనికి ఏబేలంటే ఇష్టం లేదు. అంటే తండ్రి ఇద్దరిని ఒకే ప్రేమతో చూస్తాడు, కానీ ఈయన అర్థం చేసుకోవడం తప్పు. ఎవరు? కయ్యని అర్థం చేసుకోవడం తప్పు. అక్కడ తప్పు కాబట్టి ఆ కయ్యను ఏం చేస్తున్నాడండి? తమ్ముడి మీద కక్ష పెట్టుకున్నాడు. బైబిల్లో నుంచి వచ్చింది కక్షలు, ఇవన్నీ వివాదాలు ఇవన్నీ కూడా. అక్కడి నుంచి వారి ఏం అయ్యారండి? డిసైడ్ అయిపోయింది. కానీ తమ్ముడు కూడా చంపేసినప్పుడు కూడా తమ్ముడు రక్తం ఏం చేసిందండి? ఏబేలు రక్తం భూమిలో నుంచి కూడా ఎక్కడ మొరపెట్టుకుందంట. నువ్వెక్కడున్నా సరే దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో మనం ఏమైనా సరే మొరపెడతానే ఉంటామంట. గమనించాలి. కాబట్టి ఒకసారి పరిశీలన చేస్తే మనందరం కూడా ఎవరమంటే దేవుని బిడ్డలు. ఆయన సృష్టే కదండి. మొట్టమొదట ఆదామును సృష్టించింది. సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడండి? జీవాయువును ఆయనలోనికి పంపించాడు, ఊదాడు. ఊదిన తర్వాత ఆయన జీవాత్మగా చలనించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ప్రజలు పుట్టుకు చచ్చిపోతున్నారని సంబోధిస్తూ మాట్లాడాడు ఆయన. నేను చాలా ఆయన దగ్గర చాలా ఇదయ్యాను. నేను ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఒక శాస్త్రిగా ఉండి ఒక మంచి హోదారిగా ఉండి ఆయన సంబోధించినప్పుడు చాలా దుఃఖపడ్డాను నేను. నిజం చెప్తున్నాను. ఈనాడు మన వాళ్ళు అసలు దేవుని గురించే మాట్లాడలేకపోతున్నారు. ఇతర జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన దేవుని గురించి మనం మాట్లాడదామంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. దేవుని కొరకు మనం ఏమేమి ఇవ్వాలి అనేది ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన పక్షంగా ఉంటాడని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కీర్తన భాగంలో మనం పరిశీలన చేసినప్పుడు ఏమండి ఈ చెప్తూ అంటాడు చూడండి, మూడో వచనం ఈ 87వ కీర్తనలో, దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఏమంటున్నాడండి? మిక్కిలి గొప్ప సంగతులు అంటే మరి మిక్కిలి గొప్ప సంగతులు ఎప్పుడు చెప్పుకున్నారు? యేసు క్రీస్తుని గూర్చి. ఆయన శరీరధారి అయి మళ్ళీ తిరిగి శరీరం నిర్మించింది ఆయనే, మరి శరీరంలోకి వచ్చింది ఆయనే. మళ్ళీ ఏమన్నాడని మళ్ళీ శరీరధారిగా మళ్ళీ ఆయన ఏం చేశాడండి? ఒక కన్యాకుమారి గర్భంలో జన్మించి మళ్ళీ తిరిగి ఆయన ఏం చేశాడు? ఆయన భూమి మీద ఆయన 30 సంవత్సరాలు ఏమీ చేయలేదండి. ఆయన 30 సంవత్సరాలు ఏమీ చేయలేదు. చూశాడు, ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు, యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. యెరూషలేం దేవాలయంలో కూడా ఆయన ఏం చేశాడండి? చూశాడు, ప్రజలను చూశాడు. ప్రజలను చూస్తే అక్కడ ఏముంటున్నాయంటే వ్యాపారం ఉంది. అదే వ్యాపారం ఈనాడు మనకు వచ్చేసిందండి. అదే వ్యాపారం మనకు కూడా వచ్చేసింది. చూడండి, చాలా మంది వ్యాపారాలు మొదలెట్టారు. బిజినెస్, ఫోటోలు బిజినెస్, కార్యక్రమాల బిజినెస్. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చెప్పబడిన మాట మన జీవితాల్లో పరిశీలన చేస్తే ఏమంటే దేవుని పట్టణమా మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఎప్పుడు చెప్పుకుంటారు? అసలు కార్యం చేస్తేనే చెప్తారు. అంతే. కార్యాలు చేస్తేనే దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నాను. కార్యాలు చేయకపోతే దేవుడు లేడు, దెయ్యం లేదు. చాలా మంది కార్యం జరిగినా జరగకపోయినా దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆయన గురించి సంభాషించాలట, మాట్లాడాలట. చూడండి, ఇద్దరు కలిసినప్పుడు
ఏం మాట్లాడతారంటే లోక సంబంధమైన మాట్లాడతారు. ఇద్దరు కలిసినప్పుడు ఏం రావాలి? మన తండ్రి అయిన దేవుని మాటలు ఎప్పుడైతే పలుకుతూ ఉంటారో అప్పుడు వారి హృదయాల్లో తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడండి? కార్యాలు జరిగిస్తాడు. తప్పనిసరిగా నేను నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఎందుకంటే ఇక ఏదో బైబిల్ చెప్పాలంటే యేసు ప్రభు రక్షకుడు అనేది అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ దేవుని దగ్గరికి రారు. ఈ దేవుని దగ్గరికి వస్తే నేను అబద్ధం ఆడలేను, ఆడకూడదు. ఈ దేవుని దగ్గరికి వస్తే ఈ మోసం చేయకూడదు. ఈ దేవుని దగ్గరికి వస్తే రకరకాలు చేయకూడదు. కాబట్టి నేనేమో ఉండాలంటే మామూలుగా ఉంటే చాలు నాకు అని అనుకుంటున్నాడు అయితే ప్రతి మానవుడు కూడా. ఏమనుకుంటున్నారండి? చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి గమనించండి. ఎందుకంటే ఒక మాట ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7:24. ఆయన అక్కడ నుండి లేచి సూరు తిజోను ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి తెలియకుండా వలనని కోరేను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. చాలండి. ఏమనుకుంటున్నాడండి? ఈ లోకంలో చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్ళిన విషయం ఎవరికి తెలియకూడదు, నేను దేవుడిని నమ్ముకున్న విషయం ఎవరికి తెలియకూడదు. అటువంటిప్పుడు ఎందుకు నమ్ముకోవడం, ఎందుకు రావడం? వాళ్ళు బలితకారం ఎవరు చేయదు కదండి. ఇక్కడ యేసుప్రభు వారు కూడా తెలుపుకున్నారు, కానీ ఆయన ఉండలేకపోయాడు. అప్పుడు గమనించండి, ఆయన విషయం బయలుపరచడానికి ఏమన్నా ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళు ఎవరు చూడరా? ఏమండి, ఒక దేవాలయానికి వెళ్తున్నారు, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరు చూడుకోకుండా ఉంటున్నారా? ఎవరెవరు చూస్తారు? ఇప్పుడు దేవాలయాలు పరిశీలన చేస్తే ఊరికి కొంచెం ఎడంగానే ఏర్పాటు చేస్తారు ఎక్కువగా. పూర్వం పెద్దలు ఒక దేవాలయాలు ఏం చేసేవారంటే ఊరికి కొంచెం ఎడంగా పెట్టి ఆ దేవాలయాలకి వెళ్ళడానికి ఒక ప్రత్యేకత పెట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయనుకోండి. మన యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఏమన్నారంటే, నీ హృదయం ఒక దేవాలయం. ఏమన్నాడండి? నీ హృదయమే ఒక దేవాలయం. కానీ యూదుల ఆచారపూర్వకంగా 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి తినమని చెప్పిన మాట కొరకు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక స్థలానికి చేరుకుంటున్నారు. ఆ స్థలానికి చేరుకోవడం ఎందుకంటే ఒకరినొకరు పరామర్శించుకుని, ఒకరినొకరు ఆదరించుకుని, ఒకరి కష్టంలో ఒకరు సమకూర్చుకుని. పౌలు గారు చెప్తాడు, స్థిరాస్తులను అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళు ఏం చేశారండి? వారికి కావాల్సినప్పుడు తీసుకున్నారట. నీకు ఎంత కావాలో అంతే తీసుకున్నారు. ఆ స్థితి మనకు లేదు, నిజంగా చెప్పలేదు. దేవుడు మహాకృపను బట్టి అప్పటి కాలంలో ఏం చేసేవారండి? అపోస్తలులందరూ కూడా వారికి కొన్ని ఆస్తులు అమ్మేసి, స్థిరాస్తులన్నీ కూడా అమ్మేసి తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టి వారి అవసరం బట్టి తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు అలా మనం చేయలేము. కానీ ఆయన అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు ఒకసారి చదవండి. 24-25 వచ్చినాడు.
ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయింది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను కూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ ఇక్కడ చూడండి ఏమంటున్నట్టు 25 వచ్చేసరికి అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఏం చేసిందండి? ఇప్పుడు ఇందాక చదవడం ఆయన గొప్ప గురించి, ఆయన ఉన్నతమైన స్థితిని గురించి ఎవరు చెప్పుకుంటారు? జనులు చెప్పుకుంటారు అన్నారు. కీర్తనకారుడు చెప్పాడు కదా, ఆ జనులు ఎప్పుడు చెప్పుకుంటారు? ఇటువంటి కార్యం జరిగితే చెప్పుకుంటున్నారు. అప్పటి కాలంలో కూడా ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుగా ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొన్ని కార్యాలు విని, కార్యాలు చూసే, కార్యాలు చూడకుండా ఎవరు కూడా చేయలేదండి. అందుకే అన్నాడు యేసు ప్రభువు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అప్పటి కాలంలో యేసు ప్రభువును చూసిన వారు చూసి ఆయన కార్యాలు చేస్తేనే నమ్మారు. ఇప్పుడు కార్యాలు కాదండి, ఆయన ఉన్నాడని నమ్మాలంతే. ఇందాక చదవబడిన లేఖనాల ప్రకారంగా సృష్టిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదాముని జ్ఞాపకం చేసుకుని ఆదాములోనికి ఆయన ఏ రీతిగా ప్రవేశించాడో, ఆయన మళ్ళీ తిరిగి సృష్టి యావత్తును కూడా మళ్ళీ సృష్టిని అంతా కూడా ఆయన కలగజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కలగజేసిన దేవుడు మళ్ళీ ఏమైపోయారు? ఈ యొక్క నరులు చూసి సంతాపం అందిన వాడిగా మనం చూస్తున్నాం. మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ఎవరైనా నమ్మారంటే ఎవరూ నమ్మలేదండి. కానీ ఇక్కడ చూడండి ఏమన్నాడండి, ఆ చిన్న కుమార్తె గల స్త్రీ నమ్ముకుంది, అపవిత్రాత్మ పట్టింది. అక్కడ కార్యం జరిగింది. కార్యం జరిగిన తర్వాత నమ్మారంతే, కార్యం జరగకపోతే నమ్మలేదు. నాకు చూసారు. అక్కడి నుంచి చెప్పడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఏం చెప్తున్నారండి? ఆయన రక్షకుడు అంట, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయంట, వ్యాధులు పోతున్నాయంట, ఇవన్నీ పోతున్నాయంట అని చెప్పుకుంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా కార్యాలు జరిగితేనే ఏదైనా చేయాలని చేస్తున్నారు. కార్యం జరిగితే కాదండి, జరగకపోయినా సరే మనం ఎప్పుడైతే మన తండ్రి మనలో ఉన్నాడు అని గ్రహించుకుని ఎప్పుడైతే ఆ దేవాది దేవుని కనపరిచే వారికి ఉంటారు, వారి కుటుంబాల్లో ఏం జరుగుతాయండి? ఆశీర్వాదాలు జరుగుతాయట. గమనించండి, ఇక్కడ పరిశీలన చేస్తే ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటాడు ఒక మాట,